నేను శాలిని. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సచిన్ టెండూల్కర్ నన్ను తొక్కేసిండ్రు, అందుకే నేను ఇక్కడ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడతానని టీవీ ముందర అందరిని కూర్చోబెట్టి డ్రెస్ వేసుకొని అందరికీ గొప్పలు చెప్పుకుంటుంటాను. నేను కూడా గచ్చిబౌలి దివాకర్ని అని. అట్లనే మన స్కిల్స్ విషయంలో కూడా మన నేతలు మాట్లాడుతుంటారు, ఇక వచ్చే గోల్డ్ మెడల్స్ అని. అయిపోయి నాకు ఒక్కడు కనిపిస్తలేడు. అందుకే 2036లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించాలంటే మన నైపుణ్యంతో కూడుకునే చిన్న పిల్లల్ని 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. 10-12 ఏళ్ళు శిక్షణ ఇస్తే గానీ ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేడు. అందుకే వాటి కోసం ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దీంట్లో గొప్ప గొప్ప క్రీడాకారులను తీసుకున్నాం. ఈరోజు అభినవ్ బింద్రా, అదేవిధంగా కపిల్ దేవ్, ఫుట్బాల్ ఆల్ ఇండియా క్యాప్టెన్, ఇట్లాంటి వాళ్ళందరూ ఆ స్పోర్ట్స్ బోర్డులో ఉన్నారు. రవికాంత్ రెడ్డి ఇండియా వాలీబాల్ క్యాప్టెన్, అర్జున్ అవార్డు మన తెలంగాణ బిడ్డ కూడా అందులో ఉన్నారు. మరి వాళ్ళకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి కావ్య మారన్, అపోలో బోర్డు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అవసరమైన ఆర్థికంగా ఆదుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళని ఈరోజు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభించుకున్నాం. తొందరలోనే 10-12 ఏళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకునే పిల్లల్లో ఉండే క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి 2036లో తెలంగాణ నుంచి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇవన్నీ తెలంగాణలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం, పేదరికంలో మగ్గిపోతున్న మా మిత్రుల కోసం ఆలోచన చేస్తున్నాం. డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా పోయి చదువుకుంటారు. వాళ్ళు స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్, లండన్ ఎకనామిక్స్, ఎక్కడికైనా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎక్కడో పోయి చదువుకుంటారు. వాళ్ళ గురించి నేను ఆలోచన చేయాల్సిన పని లేదు. అక్కడికి పోలేని వాళ్ళను, అక్కడికి ఎదగాలనుకుంటున్న వాళ్ళకు కూడా మరి ఏమైనా చెయ్యాలి కదా. అందులో భాగంగానే మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకోదలుచుకున్నా. 1000 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. నేను డబ్బుల రూపంలో చూడట్లేదు, ఖర్చు రూపంలో చూడడం లేదు. ఇది నా భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నా. ఈ పెట్టుబడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంతకుముందే గచ్చిబౌలిలో టీ హబ్లో ఈరోజు మనం గూగుల్తో ఒక జాయింట్ వెంచర్ స్టార్టప్స్ కోసం ప్రారంభించుకున్నాం. కొత్తగా పరిశోధనలు చేసే వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలి. వాళ్ళకి తెలివి ఉంది, సాంకేతిక నైపుణ్యం ఉంది, వాళ్లకు చెయ్యాలనే ఆతృత ఉన్నది. కానీ ఆర్థికంగా ప్రయోగాలు చేయడానికి ఒక్క రూపాయి లేదు. తల్లిదండ్రులు కూలీ నాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్టప్ ఫండ్ ఇప్పుడు అక్కడి నుంచే ఇక్కడికి వచ్చిన 1000 కోట్లు ఈరోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి, వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి. ఒకప్పుడు గూగుల్ కూడా 2 విద్యార్థులు ఒక కార్ షెడ్లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది. టెస్లా, ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అయింది. ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్టప్స్గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థులు చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈరోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులైనరు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని 1000 కోట్ల కార్పస్ ఫండ్ ఈరోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు, వాళ్ళు రాణించాలి, వాళ్ళు బిలియనియర్స్ కావాలి, గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని 1000 కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక 1000 కోట్లు జీవో తీసుకొని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన. ఉత్తుత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు. ఎందుకంటే వ్యవసాయం తెలిసినోని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని. మన చేనుకు ఏ పురుగు వాడితే ఏ మందు కొట్టాలో ఏం ఎరువేయాలో తెలిసినోని. తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు, కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా
చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు, ఒక 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడిని ఆ అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను, ఆయన మంచిగా 2 ఏళ్ళ నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు, ఒకరి తర్వాత ఒకరిని. మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నా, మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే, అది నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, కమ్యూనికేషన్ వేరు. మనకు నాలెడ్జ్ ఉంది, మనకు కమిట్మెంట్ ఉంది, మనకు కన్విక్షన్ ఉంది. ఈ నాలెడ్జ్, ఈ కమిట్మెంట్, ఈ కన్విక్షన్ దేశంలో ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీరందరు కష్టపడండి. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా. టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ప్రొఫెసర్ కాసిం గారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినారు. మీకే స్వేచ్ఛనిస్తున్నాం, కమిటీ వేసినాం, నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకే ఇస్తున్నాం. మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఎవరైనా మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పరు. మీకు ఏదైనా పైరవి పట్టుకొని ఎవరైనా వస్తే నాకు చెప్పండి. వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు, పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది. నేను చెప్పను, ఈ వేదిక మీద నుంచి ఆర్ట్స్ కాలేజ్ ముందే మీకు మాటిస్తాను. మీరెవరు వైస్ ఛాన్సలర్లు అయిన వాళ్ళు మీకు కూడా తెలియదు, మీరు వైస్ ఛాన్సలర్లు అవుతారు. అవునా కుమార్, ప్రొఫెసర్ కుమార్ గారు మీరు చెప్పండి, మీకు తెలుసా ఆర్ట్స్ కాలేజ్ అవుతారు అని? టీవీలో చూసుకున్నారు కదా. గంటా చక్రపాణి గారు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు వైస్ ఛాన్సలర్లు అయింది కూడా వాళ్ళ టాలెంట్ను చూసి, వాళ్ళ కమిట్మెంట్ను చూసి వాళ్ళైతే వీటిని సరిదిద్దుతారని ప్రభుత్వం వాళ్ళని వీసీలుగా నియమించింది. వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళకున్న ఆలోచన ఇవన్నీ వాళ్ళని వీసీలను చేసింది. రేపు కూడా ఇదే విధానాన్ని మీరు అవలంబించండి. నో పొలిటికల్ ఆబ్లిగేషన్, నో పైరవి. ఎవరిని కూడా ఎంత వారున్నా కూర్చోబెట్టి కాఫీ ఇప్పించండి. మా ఎంపీలో, ఎమ్మెల్యేలో, మంత్రులు వస్తే మర్యాద ఇవ్వండి, మర్యాదలో లోపం చేయకండి. ఛాయ్ తాగిపించండి, మధ్యాహ్నం వస్తే ఇంత భోజనం పెట్టండి, కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి. ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే 35 ఏళ్ళు ఎన్ని వేల మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు చెడగొడతారా? ఆ అధికారం మీకు లేదు, నాకు లేదు. పిల్లల జీవితాలతో చెలగాటమాడే అధికారం. కానీ ఇవాళ అవకాశం వచ్చింది. నిబద్ధతతో ఉండండి, నిరంతరం కష్టపడండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తారు. తెలంగాణ సమాజం కష్టపడ్డ వారిని, కష్టాన్ని వృధా పోనివ్వరు. తెలంగాణ సమాజం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కష్టపడి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. అదే నా కోరిక. మీలో కొంతమంది నాయకులై రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా నిర్మించుకోవాలనో 3 అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్స్ తోని ఈరోజు డిజైన్స్ చేసి మీ ముందల్నే పెట్టినాం. మీరు చూడండి, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో, ఇంకా ఏమైనా అందులో పొందుపరచాలన్నా మీ ఆలోచనలను తీసుకొని నిర్మాణం పనులు ఈ నెలాఖరికి నిర్ణయం తీసుకుంటాం. దయచేసి ఇక్కడికి వచ్చిన మేధావులు కానీ, విద్యార్థులు కానీ ఒక్కసారి ఆ 3 కన్సల్టెంట్స్ ఏదైతే ఇచ్చిండ్రో ప్రణాళికల్ని మీరు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇవ్వండి. మంచిగా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం మీ అందరి పక్షాన ఆనరబుల్ వీసీ గారు, ఆనరబుల్ రిజిస్ట్రార్ గారు, వైఎస్డి గారు ఆత్మీయంగా సన్మానం అందజేస్తారు. ఎక్కడైనా విన్నారా, సాక్షాత్తు ముఖ్యమంత్రి మిమ్మల్ని ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్గా ఎదగాలని ఆశించారు. అలాగే కమిట్మెంట్, కన్విక్షన్
పరిగణలోకి తీసుకొని వేలాది మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గారు, అధ్యాపక సిబ్బంది, పూర్వపు విద్యార్థులు, నేడు చదువుకుంటున్న విద్యార్థులు వేదిక మీద దాదాపుగా 60 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీకి సజీవ సాక్ష్యంగా ఉన్న పెద్దలు కేశవరావు గారు, మీడియా మిత్రులు, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి, ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని అడిగి తెలుసుకోవాలి. ఒకనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ వేదిక మీద నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఈనాడు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అయినవా లేదా, ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరిని కలవాలని నిర్ణయించుకున్నా. ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాప్రతినిధులను, రాష్ట్ర మంత్రివర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది, మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగారు. అంటే వారికి ఒక మాట చెప్పిన, నాది ధైర్యం కాదు, నాది అభిమానం. మా సోదరులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెండ్లు, తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే మా యువ మిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావాల్సింది, అభిమానం కావాలి. గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా మీరందరూ అందించిన అధికారంతో నాకు చాలా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఏం మాట్లాడాలో పేజీలకు పేజీలు, పుస్తకాలకు పుస్తకాలు రాసిచ్చి ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయినట్టుగా ఉపన్యాసాలకు మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంటారు వాళ్ళు. ఇంత కట్ట కాగితాలు నాకు తెచ్చిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు కదా, ఇవన్నీ మీరు చదువుకోండి అని. నేను ఒక్క మాట చెప్పిన, చదువుకొని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం శుద్ధ దండగా. నా మనసులో ఏముందో, నా జీవితంలో 56 సంవత్సరాల అనుభవం, నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల పల్లె నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గ్రామీణ వాతావరణంలో పెరిగి గ్రామీణ వాతావరణంలో ఉన్న పేదరికాన్ని, కుల వివక్షను, జాతి వివక్షను, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెనుకబడిన ప్రాంతాలలో పెరిగిన వాణ్ణి. నాకు కొత్తగా మీరు రాసిచ్చి, నాకు చదువుపిచ్చి, చదువు నేర్పించి మా తమ్ముళ్ళ, మా చెల్లెళ్ళ ముందల మాట్లాడించడానికి ప్రయత్నం చెయ్యకండి. నాకు ఏమనిపించిందో, నా కళ్ళతో ఏమి చూశానో, నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నానో వాటిని నేను మాట్లాడతాను. వాటి నుంచి విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈనాడు ఒక మంచి సంకల్పంతోని, ఆలోచనతోని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయాల్లో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయాల్లోని హుండీలు కట్ చేసి నగదును ఎత్తుకెళ్లారు దొంగలు. 2 హుండీల్లో సుమారు 1,00,000కు పైగా నగదును చోరీ చేసినట్లు సమాచారం. ఈ చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డైంది. దీంతో దేవాదాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రజెంట్ పోలీసులు అయితే సీసీ కెమెరా దృశ్యాలు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆ దొంగలు ఎవరనేది డీటెయిల్స్ తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు? ఎస్, ఆల్రెడీ సత్తెనపల్లిలో పురాతనమైనటువంటి దేవస్థానంలో చోరీ చోటు చేసుకుంది. ఏదైతే హుండీకి సంబంధించి అంటే శివాలయం, వేణుగోపాల స్వామి రెండు దేవాలయాలకు సంబంధించి కూడా అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఏదైతే హుండీలో పూర్తిగా కూడా హుండీని బ్రేక్ చేసి హుండీలో ఉన్నటువంటి నగదుని కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం రెండు హుండీల్లో కూడా పూర్తిగా ఏదైతే మరి అక్కడికి అర్ధరాత్రి చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా తాళాలు బ్రేక్ చేసి కూడా దుండగులు పరారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు కూడా అటు ఈఓ సంబంధించి కూడా ఉన్నత అధికారులు, పోలీస్ అధికారులకి సమాచారం ఇచ్చారు. దానిపైన కేసు నమోదు చేసి ఏదైతే సీసీ ఫుటేజ్ ద్వారా కూడా దొంగలని గుర్తించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే సత్తెనపల్లి సిఐ నాగమల్లీశ్వరరావు ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే మరి భక్తులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకొని హుండీలో మరి కానుకలు వేసినటువంటి నేపథ్యంలో ఎంత మేరకు దీని చోరీకి పాల్పడింది, అదేవిధంగా ఎంత వరకు నగదు పోయిందనే అంశం పైన కూడా అటు ఆలయ అధికారులు, అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన పైన కూడా పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కీలక ఘట్టం చేరుకునవచ్చు. రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేసినారు. ఎన్నికల సామాగ్రితో పాటు ఇక్కడ సిద్ధం చేసినారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాలకు తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే నిర్మల్ జిల్లాలోకి వస్తే 136 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రేపు జరిగేది ఉన్నది. కానీ ఇందులో 16 ఏకగ్రీవం కావడంతో 120 గ్రామ పంచాయతీలకు ఎన్నిక జరుగుతున్నాయి. ఇందులో 659 మంది ఈ సర్పంచ్ నామినేషన్ చేసినారు. ఇక వార్డు నంబర్లకు వస్తే 1072 వార్డు ఎన్నికలు జరిగింది. అందులో 474 వార్డులకు ఏకగ్రీవంగా అయింది. అయితే నిర్మల్ జిల్లాలోకి వస్తే నిర్మల్ జిల్లాలో లక్ష్మణ్ చంద, మామడ, ఖానాపూర్ నియోజకవర్గం వస్తే దస్తరాబాద్, పెంబిలో జరుగుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఆదిలాబాద్లో 21 మండలాలకు ఏర్పరుస్తున్నాయి. 166 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 28 ఏకగ్రీవంగా అయినాయి. అయితే 138 గ్రామాలకు వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నిక సామాగ్రికి ఇవ్వడానికి కోసం అందరూ సర్వం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు రేపు జరగడానికి ఇక్కడ మనం మామిడా మండలంలో ఉన్నాము. ఇక్కడ ఎన్నికల సిబ్బంది అందరూ సామాగ్రి తీసుకొని బయలుదేరుతారు. రేపు ఈరోజు అక్కడనే ఉండి రేపు ఉదయం 7 గంటలకు కాబట్టి ఒకరోజు ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేసుకుంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని చెప్పేసి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ భారీ బందోబస్తు సంస్థాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ అధికంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనా ఈ రోజు సామాజిక రేపు పొద్దున ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల పండుగ నిర్వహిస్తుందని మనం చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి, ఆదిలాబాద్ లో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ తో సురేష్, కెమెరామెన్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి. వైసీపీ నేత బుగ్గన రాజేంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు పండు మీద పురుగు ఎక్కడ ఉంటుందో చూసి కెమెరాతో చూసి ఆ తర్వాత ఆ పురుగును ఆ పండు మీద ఆ మాత్రమే మందు కొట్టి ఇవన్నీ థియరీ బాగానే ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్గా అసలు పండించిన పంట పరిస్థితి ఏమంటే అది ఉండదు, ఇది ఉంటుంది అనమాట. ఏది ఏమైనా రిజల్ట్స్ ఆయన చెప్పినారు కాబట్టి దాన్ని ఒక్కసారి మేము కూడా స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేస్తే దాంట్లో నంబర్ 1 ఆయన ఏమంటున్నారు, స్థూల ఉత్పత్తి తన పీరియడ్లో 2014-15 బ్రహ్మాండమైన పరిపాలన జరిగింది కాబట్టి 13.5% యావరేజ్గా పెరిగింది. 2019-20
ఆయనంత గొప్ప పరిపాలన చేత కాలేదు కాబట్టి మాకు 12.02 మాత్రమే పెరిగింది అని. దానివల్ల ఏమంటారంటే 7 లక్షల కోట్ల ధనం అనేది